నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు ఆన్లైన్ తో కాలం గడిపే వాళ్ల శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఆన్లైన్ లోనే ఉంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా అనేక సైట్లతో తమను అనుసంధానం చేసుకుని ఆనందిస్తున్నారు. ముఖ్యంగా యువతి యువకులైతే పుస్తకాల కన్నా తోటి స్నేహితుల కన్నా వీటితోనే ఎక్కువ స్నేహం చేస్తున్నారు. ఇంట్లో అమ్మా నాన్న తోడబుట్టిన వాళ్ళు ఉన్నా పట్టించుకోవటం లేదు. అంటే దగ్గరగా ఉన్నదాన్ని పట్టించుకోకుండా దూరంగా ఉన్న వారి కోసం వెతుకుతున్నారన్నమాట. ఈ మధ్య కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయం వారు భౌతికంగా ఆన్లైన్ లో నిమగ్నమైన వారి గురించి ఓ అధ్యయనం చేశారు. ఎక్కువ సమయాన్ని ఆన్లైన్ లో గడిపేవారు అనారోగ్యాలకు గురవుతున్నారని ఈ అధ్యయనంలో తేల్చారు. ఆ వివరాల గురించి చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా ఇన్స్టిట్యూట్ లో ఉన్నాం. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. సో శ్రీలక్ష్మి గారు ఈ రోజు యోగాకు సంబంధించి మనకేం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నమస్కారం అండి. శ్రీలక్ష్మి గారు ఈ రోజు యోగాకు సంబంధించి సభలకు ఏం నేర్పించబోతున్నారండి? ఈ రోజు 3 ఆసనాలండి. తాడాసన్, తిరియక్ తాడాసన్, కటి చక్రాసన్. తాడాసన్, తిరియక్ తాడాసన్, కటి చక్రాసన్ 3 ఆసనాలు నేర్పించబోతున్నారు. ఓకే, సో ఏంటి బెనిఫిట్స్ ఈ రోజు? ఈ 3 ఆసనాలు కూడా స్ట్రెచింగ్ కి, బాడీ స్ట్రెచింగ్ కి చాలా మంచిదండి. అలాగే తాడాసన్ టాల్ పెరగాలి అనుకునే వాళ్ళకి, పిల్లలకి ఈ తాడాసన్ డైలీ చేయిస్తుంటే టాల్ అవుతూ ఉంటారు పిల్లలు. సో పొడుగు పెరగాలని అనుకునే పిల్లలు కంపల్సరీగా ఈ ఆసనం బాగా. దీంట్లో మనకి ట్విస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, దానివల్ల నడుము దగ్గర ఉన్న ఏదైతే ఫ్యాట్ ఏదైనా ఉంటే కూడా అది తగ్గడానికి పనికొస్తుంది. ఓకే, ట్విస్టింగ్. అలాగే చెస్ట్, షోల్డర్స్ ట్విస్ట్ చేసినప్పుడు మన స్పైన్ కూడా ట్విస్టింగ్ బాగా అయ్యి మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి. మన చుట్టూ ఉన్న రిబ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తెన్ అయ్యి బ్రీదింగ్ బాగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. తాడాసన్ వల్ల అంత బెనిఫిట్స్. అవునండి. ఓకే, మెయిన్ గా ఈ తాడాసన్ చేయడం వల్ల హైట్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి తాడాసన్ ఎలా చేయాలో చూపిస్తారండి? అలాగే ముందుగా 2 కాళ్ళు దగ్గర ఉంచుకొని, ఓకే, 2 చేతులు ఇంటర్లాక్ చేసి, ఓకే, నిదానంగా ఊపిరి తీసుకుంటూ మీ వెనక పాదాలు పైకి లేపుతూ ఆపోజిట్ పాయింట్ వైపు చూస్తూ సాధ్యమైనంత వరకు పైకి లేపాలి. టోస్ పైన ఉండడానికి ప్రయత్నించాలి. నిదానంగా ఊపిరి వదులుతూ మీ 2 పాదాలను కిందకి తీసుకొని వస్తూ, అలాగే చేతులను కూడా నిదానంగా కిందకి తీసుకొని వచ్చి ఈ 2 చేతులు బాడీ పక్కన ఉంచి 2 కాళ్ళు నిదానంగా దూరంగా ఉంచి రిలాక్స్ అవ్వాలి. అదేవిధంగా ఇంకొకసారి చేద్దాం. 2 కాళ్ళు దగ్గర ఉంచి మీ 2 చేతులను ఇంటర్లాక్ చేసి ఊపిరి తీసుకుంటూ మీ ఆపోజిట్ గేజ్ చేస్తూ సాధ్యమైనంత వరకు టో పైన నిలబడడానికి ప్రయత్నించాలి. కంప్లీట్ గా స్ట్రెచ్ చేసి ఇప్పుడు నిదానంగా చేతులు కిందకి దించుతూ మీ పాదాలను కూడా నిదానంగా కిందకి హీల్స్ 2 నేలకు టచ్ అయ్యేలాగా తీసుకుని వచ్చి మీ 2 చేతులని పక్కకి ఉంచాలి. 2 పాదాలు నిదానంగా దూరం పెట్టి స్థితిలో తాడాసన్లో రిలాక్స్ అవ్వాలి. సో ఇది తాడాసన్ కదండి. సో ఇది పిల్లల పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది. అవునండి. ఓకే, సో మరి నెక్స్ట్ ఆసనానికి వెళ్ళిపోదాం. తిరియక్ తాడాసన్ అండి. తిరియక్ తాడాసన్ ఏంటి? ఈ తిరియక్ సైడ్ బెండింగ్ అండి. మన స్పైన్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. సైడ్ బెండింగ్ చేస్తామన్నమాట దీంట్లో. దానికి చాలా ఉపయోగపడుతుంది మన స్పైన్ కి. అండ్ అలాగే ఈ సైడ్ లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కూడా స్ట్రెచ్ అవుతుంది. సైడ్ మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఓకే ఓకే, తిరియక్ తాడాసన్. తిరియక్ తాడాసన్ మరి అది ఎలా చేయాలో చూపిస్తారా? అలాగే 2 పాదాలు దగ్గర
ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి నిదానంగా తలపైకి తీసుకుని వచ్చి ఊపిరి వదులుతూ కుడి పక్కకి సాధ్యమైనంత వరకు వంగాలి. నిదానంగా తీసుకుంటూ సెంటర్కి వచ్చి అదే విధంగా ఊపిరి వదులుతూ ఎడమ పక్కకి వంగాలి. నిదానంగా సెంటర్కి వచ్చి మీ 2 చేతులను కిందకి తీసుకొని వచ్చి బాడీ పక్కన ఉంచి శిథిల తాళాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఇది తిరియక్ తాళాసనం అండి. ఓకే, ఇది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల స్పైన్ ఫ్లెక్సిబుల్ బాగా అవుతుంది. అలాగే సైడ్కి ఉన్న ఈ రిప్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యి బ్రీదింగ్ ఎలిమెంట్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఓకే, సో తిరియక్ తాళాసనం ఇది కదా. ఇంకో ఆసనం ఉందన్నారు కదా, నెక్స్ట్ చెప్తాను. కటి చక్రాసనం. కటి చక్రాసనం ఏంటది? కటి చక్రాసనం అంటే కటి అంటే వేస్ట్ అండి, చక్ర అంటే ఆఫ్ వీల్ పోస్ట్ అన్నమాట. సో ఇది కంప్లీట్ గా ట్విస్టింగ్ పోస్ అన్నమాట, అప్పర్ బాడీ ట్విస్టింగ్ కి. సో ఈ పోస్చర్ చేయడం వల్ల, ట్విస్ట్ అవ్వడం వల్ల మన థొరాసిక్ మజిల్స్, స్పైన్, వేస్ట్ ఇవన్నీ కూడా ట్విస్ట్ అవుతుంది, కంప్లీట్ గా ట్విస్ట్ అయి టోన్ అవుతాయి అనుకో. ఓకే, సో ఆసనం ఎలా ఉంటుందో చూపిస్తారా? కటి చక్రాసనం చూపిస్తా. ముందుగా 2 పాదాలు దగ్గర ఉంచి మీ కుడి చేతిని ఎడమ షోల్డర్ వైపు నుంచి ఎడమ చేతిని కుడి నడుము భాగంలో నుంచి మీ భుజం వైపు చూస్తూ వెనుకకి సాధ్యమైనంత వరకు తిరిగి చూడాలి. నిదానంగా ముందుకు వచ్చి 2 చేతులు తీసి రిలాక్స్ అయ్యి ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచి ఈ కుడి చేతిని నిదానంగా వెనకకి తీసుకొని భుజానికి తిరుగుతూ సాధ్యమైనంత వరకు వెనకకి తిప్పుతూ భుజాన్ని చూస్తూ ఉండాలి. నిదానంగా మీరు 2 చేతులని రిలాక్స్ చేసి శిథిల తాడాసనంలో కళ్ళు కొద్దిగా దూరం పెట్టి కళ్ళు మూసుకొని బ్రీదింగ్ మీద అవేర్నెస్ పెట్టి ఉంచాలి. మనం ఈరోజు ప్రాక్టీస్ చేసిన ఈ 3 ఆసనాలు కూడా తాడాసన హైట్ పెరగడానికి, మన లిగమెంట్స్, లెగ్స్, స్పైన్ అన్ని లిగమెంట్స్ బాగా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, తిరియక్ తాడాసన స్పైన్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి, కటి చక్రాసన ఇది కూడా ట్విస్టింగ్ పోస్చర్ కంప్లీట్గా నడుము నుంచి రిప్స్ అన్ని ట్విస్ట్ అవ్వడం వల్ల బ్రీదింగ్, మన నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ కడడానికి ఈ 3 ఆసనాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో ఈ 3 ఆసనాలు చేయడం వల్ల టోటల్ బాడీయే వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది, చక్కగా అనుకుంటా కదా. అవును, ఇది 10 సెకండ్స్ పోస్చర్లో ఉండడానికి హోల్డ్ చేస్తే సరిపోతుంది. విత్ నార్మల్ బ్రీదింగ్ తోటి ఎప్పుడు ఏ ఆసన చేసినా కూడా బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేయాలి. ఓకే, సో ఈరోజు కూడా మంచి ఆసనాలు మా ప్రేక్షకులకు నేర్పించారు. సో ఇలాంటి ఆసనాలు మా సభ్యులకు నేర్పించినందుకు ధన్యవాదాలు శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ. రాత్రి పడుకునే ముందు కూడా సామాజిక వెబ్సైట్స్ లో వారి స్టేటస్ ను చూసుకొని మళ్లీ నిద్ర లేవగానే కంప్యూటర్ లేదా సెల్ ఫోన్ ఆన్ చేసి మీరు చేసిన పోస్టుకు ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని లైకులు వచ్చాయి అని చూసుకుంటున్నారా? ప్రతి అర్ధగంటకు ఒకసారి మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ లో మీ ఖాతాలను పరీక్షించుకుంటున్నారా? వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారా? మీరు చేయాల్సిన దైనందిన కార్యక్రమాలను, ఉద్యోగ బాధ్యతలను, కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని కూడా వృధా చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని మానసిక నిపుణులు నిర్ధారిస్తున్నారు. ఆన్లైన్ అనే మహమ్మారి బారిన పడ్డారు అని నిక్కచ్చిగా చెప్తున్నారు అధ్యయనవేత్తలు. ఆన్లైన్ లో అధిక సమయాన్ని వెచ్చిస్తున్న వారి గురించి ఇంకొన్ని సంగతులు మనం ముచ్చటించుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం.
సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ కింగ్ కోటిలో ఉన్న డి స్వాతి షోరూమ్ కి వచ్చేసిందండి. అండ్ మనతో పాటు ఉన్నారు శైలేష్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శైలేష్ గారు, ఎలా ఉన్నారండి? సో ఇవాళ మా సఖీ ఫ్యాషన్ లో ఫ్యాషన్ కి సంబంధించి మా సఖులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మీకు ఘాగరాస్ హాఫ్ సారీస్ లో చూపిస్తాం మీకు. ఓకే అండి. సో హాఫ్ సారీస్ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది మార్కెట్ లో? చాలా మంచిగా ఉంది మేడం. జనరల్ గా ఇప్పుడు ఏమిటి హెవీ డ్రెస్సెస్ తీసుకునే బదులు హాఫ్ సారీస్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకా ట్రెడిషనల్ లాగా ఉంటది అది, అందుకోసం హాఫ్ సారీస్ చాలా బాగుంది ట్రెండ్ లో. ఓకే, సో డెఫినెట్లీ చూపిస్తాం. క్రీమ్ కలర్ లో ఉంది మొత్తం. ఇది దీని బార్డర్ చూడండి మేడం, రెడ్ కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఫుల్ హెవీ కార్డింగ్ బార్డర్. ఓకే, ఇక్కడ కార్డింగ్ లో డిజైన్ ఇది చూడండి మీకు. కార్డింగ్ వచ్చేసి కార్డింగ్ లో డిజైన్ ఇది డిఫరెంట్ ఫ్లవర్ ఇచ్చినారు, ఇక్కడ ఒక డిఫరెంట్ షేప్ ఇచ్చినారు, బ్రాడ్ బార్డర్ ఇచ్చినారు. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటంటే దీని ఇన్నర్ జనరల్ గా ఏముంటది ప్లేన్ పైన వర్క్ ఉంటది, దీని ఇన్నర్ లోపల ప్లేన్ ఉంటది. దీనికి ఏంటంటే పైన ప్లేన్ ఉంది, ఇన్నర్ లోపల సీక్వెన్స్ ఇన్నర్ వచ్చింది చూడండి. ఇది మొత్తం గోల్డెన్ కలర్ సీక్వెన్స్. సీక్వెన్స్ లో కూడా డిఫరెంట్ చిన్న సీక్వెన్స్ పెద్ద సీక్వెన్స్ ఇచ్చేసి డిజైన్ లాగా ప్యాటర్న్ లాగా చూడండి. అవునండి. సో ఇదంతా కూడా హెవీ వర్క్ ఇచ్చారు లోపల. అండ్ మనం నెట్ పైన నుంచి చూసినప్పుడు అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ట్రాన్స్పరెంట్ నెట్ ఉంది కదా, క్లియర్ నెట్ ఉంది, అందుకోసం మీకు ఇట్లా కనిపిస్తుంది. సెల్ఫ్ క్రీమ్ కలర్ లో ఉంది. ఇది చూడండి దీన్ని. అండ్ ఇది గేరా కూడా చాలా లాంగ్ ఫ్లేర్స్ ఐటమ్ మేడం ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఇలా వచ్చి కింద మాత్రం గేజ్ చాలా పెద్దగా వచ్చింది అనమాట. సో పైన కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్, కింద బార్డర్ కి ఏది ఇచ్చారో అది రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే అండి, చాలా చక్కగా ఉంది. సో మనకి బ్యాక్ కూడా సేమ్ అంతే ప్లేన్, మనకి నార్మల్ ఫుల్ రౌండ్ వస్తుంది. ఫ్లేయర్ ఉంది కదా, రౌండ్ మొత్తం చుట్టూ ఒకటే డిజైన్ ఒకటే లాగా కనిపిస్తుంది మీకు ఇది. ఓకే అండి. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ సేమ్ సీక్వెన్స్ బ్లౌజ్ ఉంది మేడం. ఇది చూడండి, ఏది ఇన్నర్ కి వాడినారు అదే సేమ్ క్లాత్ సేమ్ డిజైన్ జార్జెట్ పైన ఉంది మొత్తం మీకు. ఇది ఏ ప్యాటర్న్ కావాలో ఎట్లా కావాలో ఎట్లా కుట్టించుకోవచ్చు. ఓకే అండి. సో దీని దుపట్టా ఎలా వచ్చింది? దీని దుపట్టా ఈ రెండు క్రీమ్ ఇచ్చినారు కదా, అందుకోసం దుపట్టా మీకు వచ్చేసి రెడ్ కలర్ లో ఇచ్చింది చూడండి మేడం. ఓకే, సో బార్డర్ లో రెడ్ ఇచ్చారు కదా, అదే రెడ్ ఇక్కడ కంటిన్యూ చేశారు. సేమ్ రెడ్ ఇచ్చినారు. ఇది మీకు చున్నీకి 2 సైడ్స్ లో పెద్ద బార్డర్ ఇచ్చినారు, ఇంకా 2 సైడ్స్ లో సన్న బార్డర్ ఇచ్చినారు. ఇది పెద్ద బార్డర్ చూడండి మేడం. ఇది సేమ్ కార్డింగ్ ఏది యూజ్ చేసినారు మనం ఘాగరకి అదే సేమ్ దీనికి. మళ్ళీ ఇది ప్లేన్ బార్డర్ ఇచ్చినారు 2 సైడ్స్. రా సిల్క్ వచ్చేసి గోల్డెన్ లేస్ తో ప్లేన్ బార్డర్. సో చాలా చక్కగా ఉందండి. దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంది? ఇలాంటి ఘాగరాస్ లో మన దగ్గర స్టార్టింగ్ 2500-3000 నుంచి ఉంది. పర్టికులర్ గా సీక్వెన్స్ కాదు, నార్మల్ ఘాగరాస్ లో 2500 to 3000 మధ్యలో ఉంది. హెవీ రేంజ్ లో ఎంత కావాలి వర్క్ ని బట్టి ఎట్లా ఉన్నది. ఓకే అండి. సో చాలా బాగుంది, చాలా మంచి కలర్ కాంబినేషన్ చూపించారు శైలేష్ గారు. ఇది కాకుండా ఇంకా ఘాగరాస్ చూపిస్తాం. ప్లెయిన్ గ్రీన్ లో వచ్చేసి బాంబర్ సిల్క్ క్లాత్ లో వచ్చేసి ఇది డిఫరెంట్ ఘాగరా ఉంది. అంత డిఫరెంట్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి స్పెషాలిటీ ఉంది. ఏముంది మీకు చూపిస్తా. ఇది చూడండి, ఇంత ప్లేన్ ఇచ్చినారు, దీనికి పింక్ కలర్ బార్డర్ ఇచ్చినారు. ఆ బార్డర్ లో మొత్తం వచ్చేసి గోల్డెన్ కార్డింగ్ వర్క్, మళ్ళీ హ్యాండ్ వర్క్ తో లేస్ ఉంది మొత్తం. సో ఇదంతా కూడా పింక్ కలర్ లో చూడొచ్చు. పింక్ కలర్ లో చూడండి. ఓకే, సో హెవీ అండ్ బ్రాడ్ బార్డర్ మనకి ఇవ్వడం జరిగింది దీనికి. సో ఇదంతా కూడా ఓకే బ్యూటిఫుల్ గా ఉందండి. సో మొత్తం స్టోన్ వర్క్ లేస్ ఉంది మేడం. ఇది చూడండి స్టోన్స్ లేస్ ఉంది మీకు వచ్చేసి. ఇది చూడండి ప్లేన్ బనారస్ బ్లౌజ్ ఉంది. బనారస్ బ్లౌజ్ మీద మళ్ళీ మనకి చిన్న బార్డర్ ఇచ్చినారు హ్యాండ్స్ కి. ఓకే, సో స్పెషాలిటీ అన్నారు కదా శైలేష్ గారు, ఏంటి దీని స్పెషాలిటీ ఏంటంటే దుపట్టా మేడం. జనరల్ గా ఏముంటది మీకు ప్లేన్ దుపట్టాస్ ఉంటాయి, దీనికి వచ్చేసి మీకు ప్యూర్ బాంధోని దుపట్టా వచ్చింది ఫుల్ మల్టీ కలర్ లో. ఓకే, ఇది చూడండి మీకు వచ్చేసి దీని దుపట్టా ఉంది, ఫ్యాన్సీ దుపట్టా, ప్యూర్ బాంధనీలో దుపట్టా ఉంది, కలర్ఫుల్. సో యాక్చువల్ గా మనం బాంధనీ సారీస్ చూసాం, డ్రెస్సెస్ చూసాం, కాకపోతే డిఫరెంట్ ప్యాటర్న్ లో మనకి దుపట్టా రావడం చాలా రేర్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. సో అది చాలా బాగుందండి. మనకి అటు ఇటు కూడా కంప్లీట్లీ మళ్ళీ బార్డర్ ఇచ్చారు కదా. 4 సైడ్ బార్డర్ ఉంది మేడం. 2 సైడ్ వచ్చేసి మీకు సన్న బార్డర్ ఉంది. ఏ బార్డర్ బ్లౌజ్ కి ఇచ్చినాం మనం అలాంటిది బార్డర్ ఉంది. ఇంకా ఏ బార్డర్ ఘాగరాకి ఇచ్చినాం అలాంటిది బార్డర్ ఎండింగ్స్ కి వచ్చింది. 2 సైడ్ ఎండింగ్ కి ఇట్లా వచ్చింది,
2 sides ప్లేన్ వచ్చింది అనమాట. సో చాలా చక్కగా ఉందండి. దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంది? ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్ 6600 ఉంది ఈ పీస్ మీకు. దీంట్లో మీకు ఎక్కువది కూడా దొరుకుతుంది, తక్కువది కూడా దొరుకుతుంది, బాందిని దుపట్టాలు. ఓకే అండి. సో చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇంకా ఏమేమి చూపిస్తున్నారు ఎగ్జైటెడ్ గా? ఇది చూడండి, ఇంతకు ముందు అన్ని డిఫరెంట్ వెరైటీస్ సీక్వెన్స్ లో చూపించిన, ప్లేన్ లో చూపించిన. ఇది ఏమిటి వచ్చేసి అంటే మొత్తం హ్యాండ్ వర్క్ లో ఉంది. అవునండి. ఇది చూడండి మేడం, మొత్తం హ్యాండ్ వర్క్ దగ్గర ఉంది. ఇది మొత్తం గోల్డెన్ జరీ వర్క్ ఉంది. దీనికి మీకు వచ్చేసి ఫుల్ హెవీ వర్క్. దీని బార్డర్ చూడండి మేడం, సేమ్ ఇట్లానే బ్లూ కలర్ ఉంది కదా, అందుకోసం బ్లూ కలర్ ప్లేన్ వెల్వెట్ తీసుకున్నారు. ప్లేన్ వెల్వెట్ తీసుకొని అకార్డింగ్ టు 4 లైన్స్ ఇచ్చింది. చూడండి, రిచ్ లుక్ రావడానికి 4 లైన్స్ బార్డర్ ఇచ్చినారు మీకు. చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది, హెవీగా ఉంది. సో ఇంత హెవీగా ఉన్న ఈ ఘాగ్రాకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చాలా సింపుల్ గా ఉంది. ఎంత హెవీ ఘాగ్రా ఉంది అంత సింపుల్ బ్లౌజ్ వస్తుంది. ఇది చూడండి, గోల్డెన్ యాంటిక్ క్లాత్ లో వచ్చేసి బ్లౌజ్. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ యాంటిక్ కలర్ బ్లౌజ్ ఉంది. ఏ కలర్ వర్క్ ఉంది ఆ కలర్ బ్లౌజ్ ఉంది మీకు. వచ్చేసి దానికి బార్డర్ స్లీవ్స్ కి, నెక్ కి, బ్యాక్ కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మీకు. ఓకే, సో సింపుల్ గా బార్డర్ ఇచ్చారు కంప్లీట్ మనకి గోల్డెన్ కలర్ బ్లౌజ్ మీద. ఓకే, సో దీనికి కొంచెం హెవీ కూడా చేసుకోవాలంటే మీరేం చేయాలంటే కొంచెం వెల్వెట్ తీసుకోవాలి. జనరల్ గా ఇది ఏమిటి కంపెనీ నుంచి వస్తుంది. మీకు కావాలంటే దీనికి హెవీ చేయాలి, నాకు సింపుల్ గా వద్దు బ్లౌజ్ అంటే దీనికి 1/2 మీటర్ వెల్వెట్ తీసుకొని ప్రిన్సెస్ కట్ లేకపోతే వేరే ఏదైనా ప్యాటర్న్ లో చేస్తే చాలా హెవీ కూడా అయిపోతుంది. బ్లూ కలర్ రా సిల్క్ ఉంది, వెల్వెట్ ఉంది, అలా ఏమైనా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, దుపట్టా ఎలా వచ్చింది? దీనికి దుపట్టా టోటల్ డిఫరెంట్ కలర్ మేడం. ఇది బ్లూ కలర్ గోల్డెన్ కలర్ వర్క్ ఉంది కదా, దీనికి వచ్చేసి మీకు పింక్ కలర్ దుపట్టా వచ్చింది చూడండి. ఓకే, సో ఇదంతా కూడా స్టోన్ వర్క్ స్కాటర్ ఇచ్చినారు. ఏ బార్డర్ మేము బ్లౌజ్ కి ఇచ్చినాం, గాగరాకి ఇచ్చినాం, అది సేమ్ బార్డర్ మీకు వచ్చేసి 4 సైడ్ బార్డర్ ఉంది. 2 సైడ్ కొంచెం సన్నగా ఉంది. పళ్ళు సైడ్ ఏది తీసుకుంటారు అది బ్రాడ్ ఉంది, అది బ్రాడ్ గా ఇచ్చారన్నమాట. సో కంప్లీట్లీ దీని మీద కూడా మనకి బ్లూ కలర్ థ్రెడింగ్ తోని ఇదంతా కంప్లీట్ గా చూడొచ్చు మనకి బార్డర్ లో ఇచ్చినట్టే. సో ఇదంతా కూడా సేమ్ అటు ఇటు మళ్ళీ 2 సైడ్స్ హెవీగా ఇచ్చినారు. ఓకే, సో ఇందులో ఏమైనా ప్రైస్ వేరియేషన్ ఉందా అండి? అది ఇది బ్రైడల్ వేర్ కదా, బ్రైడల్ వేర్ లో మన దగ్గర 4000 నుంచి స్టార్ట్ ఉంది. 4000. ఓకే, సో కంపారిటివ్లీ ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. అన్ని గాగ్రాస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా చక్కగా ఉన్నాయి. శైలేష్ గారు, ఇంత చక్కటి గాగ్రాస్ ని మా సఖులకు ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాల్టి సఖీ ఫ్యాషన్. మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. మనిషి అభివృద్ధి చెందాలి అంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరమే, కానీ అది అవసరానికి ఉపయోగపడాలి, కానీ మనుషుల్ని శాసించేలా ఉండకూడదు. భర్త ఆఫీసుకు, పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత చాలా మంది స్త్రీలు ఆన్లైన్ తోనే కాలం గడుపుతున్నారు. వస్తువులు కొనటం, చాటింగ్ చేయటం, ఫేస్బుక్ లో కొత్త కొత్త పోస్టులు చేయడం చేస్తూ అదే లోకంలో ఉంటున్నారు. ముఖ్యంగా నగరాల్లోని మహిళలకు ఇదో వ్యాపకంగా మారిపోయింది. ఉద్యోగం చేసే స్త్రీలు కూడా కార్యాలయాల్లో సమయాన్ని ఇలాంటి పనులకి కేటాయిస్తున్నారు. ఒక్కసారి ఆన్లైన్ లోకి ప్రవేశించాక మిగిలిన బాధ్యతలను కూడా మర్చిపోతున్నారని నివేదికలో వెల్లడైంది. ఆధునికతతో నిండిన సెల్లు వచ్చిన తర్వాత చదువుకునే యువతులు నిత్యం సెల్తోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇది మానసిక ఆరోగ్యం మీదే కాదు, శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆన్లైన్ ను అవసరానికి మాత్రమే ఎలా వినియోగించుకోవాలో మాట్లాడుకుందాం. ఇప్పుడు కార్యక్రమం వస్తుంది, చూసేయండి. వంటింటి మహారాణులు వారి అద్భుతమైన హస్తవాస్తుతో శాకాహారంలోని అద్భుతమైన రుచులను మనకి రుచి చూపించే కార్యక్రమమే ఇంటింటి వంట. సఖలో మనం ఇప్పుడు రామంతపూర్ లో ఉంటున్న గౌతమ్ గారింటికి వచ్చేసాం. మరి గౌతమ్ గారు మన కోసం ఒక అద్భుతమైన వంట చేయబోతున్నారు. మరి ఆ వంట ఏంటో తెలుసుకోవాలి అంటే మనం లోపలికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకోవాలి. మరి వెళ్దామా? లెట్స్ గో. హాయ్ అండి, ఇందు గారు ఎలా ఉన్నారు? గౌతమ్ గారు, మీరేనా మాకు కాల్ చేసింది? అవునండి. సో మరి మాకు అద్భుతమైన వంటను పరిచయం చేస్తా అని చెప్పారు. మరి ఎలాంటి వంటను పరిచయం చెప్పారు? నేను చైనీస్ రెసిపీ పరిచయం చేయబోతున్నానండి ఈ రోజు. నేమ్ వచ్చేసి గోల్డ్ కాయిన్ రెసిపీ. మరి మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెడీగా ఉన్నారా? ఉన్నారండి. మరి కిచెన్ లోకి వెళ్ళి మీరు చేసే రెసిపీతో పాటు మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసి. ఓకే అండి. గౌతమ్ గారు, మరి వీళ్ళంతా మీ ఫ్యామిలీ మెంబర్సా? ఫ్రెండ్స్ అండి. ఓకే, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఓకే అండి, మరి మన గోల్డ్ కాయిన్ రెసిపీని తయారు చేసుకుంటూ వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం. ముందుగా అయితే మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. ఉడికించిన గుడ్లు, ఆయిల్, గార్లిక్, అల్లం, మిరియాల పొడి, టేస్టీ సాల్ట్,
సాల్ట్, మైదా, కార్న్ఫ్లోర్, మిర్చి, షుగర్, ఉడికించి పేస్ట్ చేసిన ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, తరిగిన ఉల్లిపాయలు. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఓకే. ఓకే, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ మనకి హీట్ కావాలి కాబట్టి మనం పెట్టేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ఓకే. ఆయిల్ అంటే ఫ్రై డీప్ ఫ్రై కి డీప్ ఫ్రై ఆయిల్ అంటే మామూలుగా మనం కర్రీలా కాకుండా ఇప్పుడు ఈ ఆయిల్ బాగా కాగాలి. అవునండి. ఓకే, ఈలోపు మనం ప్రాసెస్ చేసేసుకుందాము. ఇలా ఆయిల్ అయితే కాగుతూ ఉంటుంది. ఆయిల్ అయితే కాగుతూ ఉంటుంది. అంతలోపు మనకి కోటింగ్ ఏమేం కావాలో అవన్నీ మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇలా ఉడికించిన గుడ్లు ఉంటాయి కదండి, వాటిని నీట్ గా ఇవే అన్నమాట గోల్డ్ లేయర్ లాగా కట్ చేయాలండి. ఓకే, చూస్తున్నారు కదా, ఎగ్ ని మనం బాగా బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసుకున్న ఎగ్ ని రింగ్స్ టైప్ లో నీట్ గా లేయర్స్ గా తీసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ మైదా. ఓకే, కోటింగ్ అండి ఇది. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసానండి, మైదా కూడా 2 స్పూన్స్ వేసాను. ఓకే. దీనికి సరిపడా సాల్ట్, చాలా తక్కువగా, అంటే మనం పిండి మోతాదు అనేది కొంచెం దాన్ని బట్టి మనం తక్కువ. సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొన్ని వాటర్ వేసి దీంట్లో ఎలాంటి లంప్స్ ఏమీ లేకుండా, అంటే ఉండలు లేకుండా నీట్ గా దీన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ కార్న్ ఫ్లోర్ అలాగే మైదా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మన నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ గుడ్లని ఇలా కాయిన్స్ లా కట్ చేసుకున్నాం కదండి, వాటి మీద వేసేసేయాలి ఇలా. ఓకే, నీట్గా ఇలా వేసేయాలండి. చాలా కేర్ఫుల్ గా చేయాలి. షేప్ అవుట్ అవ్వకుండా మనం చేయాలండి. ఇలా ఫోర్క్ యూజ్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసేసాం ఆయిల్ ని. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, వాటిలో వేసేసి దీన్ని డీప్ ఫ్రై చేసేసేయాలి. ఓకే, ఇలానే మొత్తం కూడా ఆయిల్ లో వేసేసుకోవాలి. మొత్తం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గౌతమ్ గారు, ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ కలర్ లో రావాలా? ఓకే, మరి అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, మరి ఈ గ్యాప్ లో మరి మీ ఫ్రెండ్స్ ని మాకు పరిచయం చేస్తారా? నమస్తే అండి. నమస్తే మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, మీరు ఇక్కడే ఉంటారా గౌతమ్ గారి ఇంటి దగ్గర? అవునండి. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి? 1-2 years అవుతుంది. 1-2 years నుంచి. మీరు వంటలు బాగా చేస్తుంటారా? ఓకే అండి, నమస్తే అండి. నమస్తే అమ్మా, నా పేరు సువర్ణ, మాది వరంగల్. మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. మీ పేరు ఏంటండి? మిస్సెస్ భానుమతి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇక్కడ అందరి పరిచయాలు అయిపోయినాయి, అలాగే ఇక్కడ మన గోల్డ్ కాయిన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మన ప్లేట్ లోకి తీసుకుందాము. ఓకే అండి. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం దీనికి సాస్ ని ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనం తీసుకోవాలండి. ఓకే, తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి, ఆనియన్, ఓకే, అన్ని కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిర్చి, అంటే మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదండి, ఇవి సగం వేగిన తర్వాత ఇవి దంచినటువంటి మిరియాల పొడి. ఓకే, ఓకే, అది ఒక చిటికెడు మిరియాల పొడి కలుచుకున్నది బాగా ఫ్లేవరింగ్ కోసం. ఇది ఇట్లా వేగుతుండగానే టమాటో కెచప్ అండి, ఇది 2 tablespoons. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీ అండి, ఇది కూడా అంతే 2 tablespoons ఆఫ్ మెజర్. నెక్స్ట్ ఇది మిర్చి వచ్చేసి కొంచెం ఉడకబెట్టి పేస్ట్ లాగా చేసేసాను. ఎండు మిర్చిని వాటర్ లో ఉడకబెట్టేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుండగా సోయా సాస్ కూడా అంతే అండి, 1 tablespoon అయితే చాలు సోయా సాస్. ఇప్పుడు చిటికెడు షుగర్ వేసేసాను అండి.
ఇప్పుడు ఇది ఇలా దగ్గరకు వచ్చేసింది కదా, వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా సాస్ దగ్గరకు వచ్చేసింది కదండి, ఈ కాయిన్స్ ని ఒక్కొక్కటి తీసేసుకొని ఇట్లా 2 sides అంటే ఇలా ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసేయచ్చు. డిష్ అవుట్ చేసాం కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. దీనికి కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేస్తాం. ఓకే అండి ఇందు గారు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా గోల్డ్ కాయిన్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారు కదా, గోల్డ్ కాయిన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. గోల్డ్ కాయిన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు, కార్న్ ఫ్లోర్, మైదా, సాల్ట్, చక్కెర, సన్నగా తరిగిన ఆనియన్, మిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, టేస్టీ సాల్ట్, సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్, ఎండుమిర్చి పేస్ట్, ఆయిల్. గోల్డ్ కాయిన్ రెసిపీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఈలోపు ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ ని లేయర్స్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు వేసి వాటర్ తో కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ లేయర్స్ మీద ఈ మిశ్రమాన్ని వేయాలి. బాగా కాగిన నూనెలో ఇవి వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ పెట్టి 2 tablespoons ఆయిల్ వేసి కాగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి, అలాగే మిరియాల పొడి, టమోటా సాస్, చిల్లీ సాస్, ఎండుమిర్చి పేస్ట్, సోయా సాస్, చక్కెర ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి సరిపడా వాటర్ వేసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి. తర్వాత అందులో ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్ కాయిన్స్ ని వేసి కలిపి సగం ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసినట్లయితే ఎంతో టేస్టీ గోల్డ్ కాయిన్ రెసిపీ రెడీ. మరి గోల్డ్ కాయిన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. గోల్డ్ కాయిన్ రెసిపీ నిజంగా చాలా సూపర్ గా ఉంది. టేస్ట్ థ్యాంక్ యూ అండి. మరి నేనైతే టేస్ట్ చూసాను కదా, మరి మీరు కూడా టేస్ట్ చూడండి. ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఈ వంట ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఎలా ఉంది ఈ వంట? చాలా బాగుందండి. సో ఇంత మంచి వంటని మాకు మా సకులకి పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ASR రావు నగర్ వారి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. గౌతమ్ గారు, మరి మనకు మరొక వంటని పరిచయం చేసేది ఎవరండి? మా సిస్టర్ అండి, జయ తన పేరు. ఓకే, మరి తనని మాకు పరిచయం చేస్తారా? తప్పకుండా అండి. ఓకే జయ గారు, మరి మాకు ఇప్పుడు ఎలాంటి వంటని పరిచయం చేయబోతున్నారు? బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ. జయ గారు, మరి వీళ్ళంతా మీ ఫ్యామిలీ మెంబర్సా ఫ్రెండ్సా? ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? మై సిస్టర్ జ్యోతి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీరు మీ చెల్లెలి వంటలు తింటూ ఉంటారా? తింటుంటాను. ఎలా చేస్తారు? చాలా బాగా చేస్తాను. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి మీ పేరు? నాకు ఇప్పుడు శోభ అండి. హాయ్. హలో, ఏం పేరు మీ పేరు? సోనీ. బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ. ఈ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? బ్రింజాల్ ఆనియన్స్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, నూనె, కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, చింతపండు పులుసు, ధనియాల పొడి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో మన నెక్స్ట్ ఏంటండి? కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వంకాయలు వేయాలి. ఓకే, ఇప్పుడు వంకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలా? కొంచెం 5 minutes ఫ్రై అయితే చాలా బాగుంది. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? పసుపు వేయాలి. ఓకే, పసుపు కొంచెం ఎక్కువగానే వేస్తారు, అంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ కారం.
ఓకే, సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు. ఓకే. ఆల్రెడీ చింతపండు నానబెట్టి గ్రేవీలో చేసి గ్రేవీతో చేసి పెట్టి వాటర్ బదులు ఇలా. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము వేయించేసి ఆయిల్లో, అంటే మామూలుగా పచ్చి కొబ్బరి తురుము తీసుకొని దాన్ని ఆయిల్లో వేయించుకొని కొంచెం ఆయిల్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించి టేస్ట్ వేరు ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేది. దీంట్లో వాటర్ కానీ యాడ్ చేయాలి. కొద్దిగా వాటర్. సో వాటర్ సరిపోతాయండి? సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఈ వంకాయ ముక్కలు బాగా ఉడకాలి. ఉడికే అవసరం లేదు. ధనియాల పొడి వేయాలి కొద్దిగా. ఇప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయినట్లే. సో చివరిగా ఏం చేయాలి? కొత్తిమీర వేయాలి. ఓకే, పైన మామూలుగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుంటాం. ఓకే. బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చెప్పాలండి. తప్పకుండా. బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది కదా. మరి నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పే ముందు మీరు కూడా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని మరొకసారి చూడండి. బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ కర్రీకి కావలసిన పదార్థాలు: వంకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, చింతపండు పులుసు, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ధనియాల పొడి. బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో కరివేపాకు, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తరువాత ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కారం వేసి బాగా కలిపి కొంతసేపు మగ్గనివ్వాలి. ఆ తరువాత చింతపండు గుజ్జు, వేయించిన కొబ్బరి తురుము వేసి కలిపి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసినట్లయితే ఎంతో టేస్టీ బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ కర్రీ రెడీ. బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూశారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంత మామూలు మసాలా ఎక్కువ ఉండకుండా చాలా సింపుల్ గా బాగుంది అనమాట. సో నేనైతే టేస్ట్ చేశాను. మరి మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి మీ చెల్లి వంట. సోనీ ఎలా ఉంది కర్రీ? బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందండి మీ చెల్లి వంట? చాలా బాగుందండి. చాలా బాగుంది. నేను కూడా ఇంట్లో చేయాలని అనుకుంటున్నాను. అన్ని కరెక్ట్ గా బాగా సెట్ అయిపోయింది. చాలా బాగుందండి. అమ్మా మీరు చేసినట్లే ఉందా ఈ వంట? బాగుందండి. ఇంత మంచి వంటని మాకు అలాగే మా సకులకి పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ఏఎస్ రావు నగర్ వారి నుంచి ఒక మంచి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సకులు చూసారు కదా జయ గారు చేసిన బ్రింజాల్ ఆనియన్ గ్రేవీ కర్రీని. మరి మీకు కూడా ఎంతగానో నచ్చింది కదా. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటలు తెలిసినట్లయితే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయవలసిన నెంబర్ 0402325556540. మరి ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు కూడా ఇంటింటి వంటలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఇవాటి ఇంటింటి వంట కార్యక్రమం. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అంతర్జాలంలో ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంతర్జాలంలోకి ప్రవేశించే ముందు మీరు ఏ పనులు చేయాలో ఒక కాగితం మీద రాసి పెట్టుకోవాలి. ఆ పనులకు మాత్రమే ఆన్లైన్ లో ఉపయోగించుకోవాలి. పని చేసేటప్పుడు గడియారాన్ని పదే చూసుకోవడం మంచిది. దీనివల్ల మీరు ఎంతసేపటి నుంచి అంతర్జాలంలో ఉన్నారో తెలియడమే కాకుండా చేయాల్సినవి వేరే పనులు ఉన్నాయని గుర్తుకొస్తుంది. కొంతమందికి ఆన్లైన్ లో పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. అలా చదవటం కళ్లకు ఇబ్బంది. వీలైనంత వరకు పుస్తకాలను ముద్రించుకొని చదవాలి. ముఖ్యంగా ఫోన్ను తరచూ చూస్తూ ఇంకా సంక్షిప్త సమాచారం రాలేదా అని ఎదురుచూడడం మానుకోవాలి.
అవసరం ఉన్నప్పుడే ఫోన్ను జేబులో నుంచి బ్యాగులో నుంచి బయటకు తీసి ఉపయోగించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్లే అంతర్జాల మాయలో ఉన్న వాళ్ళు బయటపడగలుగుతారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.